దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగాక. గడిచినటువంటి ఏప్రిల్ అంతా కూడా దేవుడు తన ఉన్నతమైన కృపలో మనందరిని కాచి కాపాడి ఈ యొక్క నూతనమైనటువంటి 5వ నెల మే నెలలో ప్రవేశించడానికి దేవుని కృప చూపించినందుకు నేను ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, అనుదినము దేవుని యొక్క వాక్య భాగమును ధ్యానం చేస్తూ వాక్యములు ఆనందించే ఉన్నత అవకాశాన్ని ప్రభు మనకు దయచేసినందుకు మనం ఎంతగానో సంతోషించాలి, ఆనందించాలి. అయితే ఈ దినము మనము ధ్యానం చేయబెట్టు లేఖన అంశము, మనం కలిగి ఉన్నటువంటి వాటిని గట్టిగా పట్టుకోవాలి. నీవు ఏది కలిగి ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, వాటిని గట్టిగా పట్టుకోవాలి అనేటువంటి మాటను ధ్యానం చేయబోతున్నాం. ఈ రోజున ప్రేమ దేవుని ప్రజలారా, లేఖన భాగాన్ని చాలా స్పష్టంగా మీరు వినాలని మనం చేస్తున్నాను. మన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచన భాగం ఈ విధంగా రాయబడుతుంది. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. యేసు క్రీస్తు వారు 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన ఆరోహణమే వెళ్ళిపోయి ఆయన తన ప్రజలు ప్రత్యక్షమైన 40 దినాలు కనిపించి ఆయన ప్రజలతో మాట్లాడుతున్న మాట, నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చినప్పటికల్లా మీరు ఏమి కలిగి ఉన్నారో వాటిని గట్టిగా పట్టుకోవాలి. మనం వేటిని పట్టుకుంటాం గట్టిగా? ఈ భూమి మీద చాలా విలువైన వస్తువులు పట్టుకుంటాం, బంగారం పట్టుకుంటాం, విలువైన గాజు కప్పులు జాగ్రత్తగా పట్టుకుంటాం, లేదా రోడ్డు దాడుతున్నప్పుడు పసిపెట్టలని జాగ్రత్తగా చేతితో పట్టుకొని వెళ్తుంటాం. అస్మర్థతగా ఎవరు ఉండం. ఏది విలువైనది అనుకుంటామో ఆ విలువైనవి గట్టిగా మనం పట్టుకోవడానికి ఇష్టపడుతుంటాం. అయితే ఆత్మీయ జీవితంలో విలువైనవి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి ఈరోజు మీ మధ్యలో ఉంచుతున్నాను. దేవుడి చిత్తం అయితే ఏమిటి విలువైనవి? విలువైనవి చాలా ఉన్నాయి. ఒకటిగా మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. వాటిలో మొట్టమొదటిగా ఏమిటి విలువైనదంటే విశ్వాసము చాలా విలువైనది. ఈ విశ్వాసము గట్టిగా మనం పట్టుకోవాలి. విశ్వాసం అనేది బలమైన ఆయుధం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు బలమైన ఆయుధమో తెలుసండి. బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడుతుంది. మీరు అపవాది తంత్రాలు ఎదిరించుటకు శక్తిమంతులగుటట్టు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచానికి చాలా కొన్ని పేర్లు లోపల ఉన్నాయి. వాటిలో ఒక దాని పేరు విశ్వాసము. విశ్వాసమునికి ఒక పేరు పెట్టబడింది, డాల్ అంటే వస్తున్న ప్రతి సమస్యని ఎదుర్కొనేది. కత్తుల ద్వారా ఇతరులతో మనం యుద్ధము చేయగలం. డాల్ ద్వారా ఇతరులు మన మీద పోరాటం చేస్తున్నప్పుడు వారిని అడ్డుకోవడానికి ఈ విశ్వాసం ఎంతగానో క్రైస్తవ జీవితంలో ఉపయోగపడుతుంది. సాతాను ఎప్పుడు ఏ రూపంలో దాడి చేస్తో తెలియదు. ఆర్థిక పరంగా దాడి చేయొచ్చు, ఆత్మీయంగా నీ మీద దాడి చేయొచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో నువ్వు ఎందులో అయితే బలంగా ఉన్నావో దాన్ని పడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు సాతాను చేస్తుంటాడు. మరి దాన్ని ఎదుర్కోవడానికి చేతిలో ఏముంది? దాని పేరే విశ్వాసం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి పత్రిక ఆయన 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట ఆయన రాస్తున్నారు. ఏమిటో తెలుసండి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించుతిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఏమి ఈ భూమి మీద చాలా ఉన్నాయి కదా కాపాడుకోవడానికి. ఆయన విశ్వాసాన్ని ఎందుకు కాపాడుకున్నాడు? విశ్వాసంలోనే ఎందుకు బలంగా ఉండని పౌలు గారు ఇష్టపడ్డారు తెలుసండి. బైబిల్ ఎందుకు రాయబడుతున్న మాట, అపోస్తలుడైన పౌలు గారు వారి జీవితంలో ఎన్నో ప్రయాణాల్లో రకరకాల సమస్యలు, కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువ శ్రమపడిన వ్యక్తి, ఎక్కువగా ప్రయాసపడిన వ్యక్తి, ప్రభు కొరకు ధైర్యం కలిగి నిలబడిన వ్యక్తి పౌలు గారు. ఈ పౌలు గారు చెప్తున్న మాట, నా జీవితంలో ఆత్మీయ పోరాటంలో విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం కాపాడుకుంటున్నావా? మధ్యలో పోగొట్టేసుకుంటున్నావా? ఆరంభంలో ప్రభుని అంగీకరించినప్పుడు ఎలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉన్నావో నేటి దిన ఆ విశ్వాసం ఉండగలుగుతుందా? నీలో నుంచి బయటికి వెళ్ళిపోతుందో ఆలోచన చేయి. ఎందుకో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో అద్భుతమైన మాట రాయబడుతుంది. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. ఈ రోజున నువ్వు ఎవరెవరికి ఇష్టంగా ఉండడానికి ఎన్నెన్నో మంచి పనులు చేస్తుంటావు. మరి దేవుడికి ఇష్టంగా ఉండడానికి, దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మారడానికి, దేవుడు ఇష్టపడిన లక్షణాలు నీళ్ళు రావడానికి మొట్టమొదటి క్వాలిటీ విశ్వాసం. ఈ విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా ఉండలేవు. విశ్వాసం ఖచ్చితంగా నీకు అవసరమై ఉంది, నాకు అవసరమై ఉంది, సకల ప్రజలకి విశ్వాసం అవసరమై ఉంది. ప్రతి సమస్యని దాటి వెళ్ళడానికి విశ్వాసం ఆయుధాన్ని చేతపట్టుకోవాలి.
కనుక ఒకవేళ విశ్వాసం ఒకవేళ నీలో బలహీనమైపోతుందేమో, విశ్వాసం ఒకవేళ నువ్వు వదిలేసుకుంటున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. విశ్వాసంలో నిలకడగా ఉండు, విశ్వాసంలో గట్టిగా స్థిరమైనటువంటి మనసు కలిగి ఉండడానికి ఇష్టపడు. అప్పుడు దేవుడికి ఇష్టరాలుగా నువ్వు ఉండగలవు. అది గురించి వాక్యంలో చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచన భాగంలో యేసు క్రీస్తు మాట్లాడుతున్నారు. అందుకు యేసు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే. ఆయన యందు ఏ వ్యక్తి విశ్వాసం ఉంచుతాడో ఆయన చనిపోయినను తిరిగి బ్రతకగలడు. దేవుడి స్తోత్రం. ఇహలోక పరంగా ఒకవేళ నీవు రకరకాల పరిస్థితుల్లో చనిపోవచ్చు, కానీ ప్రభువును బ్రతికించేవాడు. క్రైస్తవుడికి ఈ లోకంలో చనిపోయినప్పటికీ క్రీస్తులో బ్రతకగలడు. శారీరక మరణం వచ్చినా దేవుడు నిత్య జీవానికి మానవ నడిపించగలడు. అందుకని ఏ వ్యక్తి నా యందు విశ్వాసం ఉంచుతాడో, విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన మరణము దాటి జీవంలోకి వెళ్ళగలడని ప్రభు వారు మాట్లాడుతున్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎంతో మంది గొప్ప గొప్ప మహావీరులు కనబడతారు. అందుకని బైబిల్లో రాయబడుతున్న మాటలో విశ్వాసం అనేది అదృశ్యమైనది ఉన్నాయి అనడానికి రుజువై ఉంది. కనుక నీ జీవితంలో కనిపించట్లేదు, కానీ నమ్మడమే విశ్వాసం. అది నీ వల్ల కావట్లేదు, కానీ దేవుడు చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. నీ జీవితంలో అలాంటి విశ్వాసం ఇంకా వృద్ధి పొందాలని కోరుకున్నావు, విశ్వాసం ఇంకా నీవు అభివృద్ధి పొందాలని కోరుకున్నావు. సకల ప్రజలు దేవుడి మీద ఆధారపడాలని కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, కానీ మనము మత్తయి సువార్తలో ఒక మాటని ఆలోచన చేసినట్లయితే 14వ అధ్యాయము 30 నుంచి 31వ వచనం వరకు ఆ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఆ మత్తయి సువార్తలో మనకు పేతురు గారు కనబడుతున్నారు. ఆ పేతురు గురించి మాట్లాడుతూ, పేతురు గారు కొంతమంది శిష్యులు ఓడలో ప్రయాణం చేసి సముద్రం మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మార్గం మధ్యలోని బలమైన గాలి తుఫానులు రేగుతున్నాయి. అలాంటి సమయంలో ఏం జరిగిందో మనం తెలుసు కదండి. ఆ ఉన్నపాటున అకస్మాత్తుగా ఆ నీటి మీద ఎవరో తెల్ల వస్త్రాలు నడుచుకుని వస్తున్నప్పుడు వారు దయ్యం పోతుండి వణిగిపోతున్నారు. అప్పుడు ఆయన అంటారు, నేనే, మీరు భయపడకండి, నేనే అనేటు మాటతో ప్రభు వారు మాట్లాడదు. ప్రభు నువ్వే అయితే మేము కూడా నీళ్ళ నీటి మీద నడుస్తామన్నారు. అందులో పేతురు వెంటనే ఉన్న పాట నీటిలో అడుగు పెట్టాడు. నేను అనుకుంటున్నా, ఒకవేళ పేతురు మీద గజీతగాడు కదా, ఆయన జాలరు కదా, ఒకవేళ నీటిలో అడుగు వేద్దాంలే, ఒకవేళ పడిపోయినా సరే ఈత ఆడుకుని బయటకు వద్దామనే ఆలోచనలో ఒకవేళ అడుగు వేసి ఉంటాడేమో నేను అనుకుంటున్నానండి. కానీ అడుగు వేసిన మునిగిపోలేదు. దేవుడు మహాకృపను బట్టి విశ్వాసముతో అడుగు వేశాడు. విశ్వాసుని కర్త అయినటువంటి యేసయ్య వైపు చూస్తేనే తన అడుగులు వేసుకుంటూ గమ్యము చేరినంత వరకు నడవడం ప్రారంభించాడండి. గమ్యము దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. గమ్యము దగ్గరికి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్ గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. ఇది వచ్చిన వెంటనే పేతురు గాలి వైపు చూశాడు. ఒక్కసారిగా మునిగిపోసాగాను. ఎందుకు ఈరోజు మాట జ్ఞాపకం చేశాను సార్? విశ్వాసం నిలకడగొన్నటువంటి ఈ యొక్క పేతురు గారు గాలి వైపు చూశాడు, మునిగిపోతున్నాడు. అలల వైపు చూశాడు, మునిగిపోతున్నాడు. అప్పుడు యేసు క్రీస్తు వరకు మాట అంటారు, పేతురు ఎందుకు అల్ప విశ్వాసము కలిగి ఉన్నావు అనే మాటతో మాట్లాడుతారు. అంటే విశ్వాసం ఉంది పేతురికి, కానీ అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు. అంటే విశ్వాసము తగ్గిపోయింది. ఈరోజు దేవుడి బిడ్డ, నీకు విశ్వాసం ఉంది, నేను లేదని చెప్పట్లేదు. నీకు విశ్వాసం ఉంది కనుక సమస్య నుంచి బయటికి రాగలుగుతున్నావు. నీకు విశ్వాసం ఉంది కనుక ప్రభుత్వం చూడగలుగుతున్నావు. నీకు విశ్వాసం ఉంది కలుగుతుంది. ఈరోజు దేవుడి మాటలు వింటున్నాం. అయితే విశ్వాసంలో ఒకవేళ బలహీనమైపోతున్నావేమో, విశ్వాసం తగ్గిపోతే గాలి లాంటి సమస్యల వైపు చూస్తున్నావా, అలల లాంటి పరిస్థితుల వైపు చూస్తున్నావా, దేని వైపు చూసినా పడిపోతావు. విశ్వాసం కర్తమైనటువంటి యేసయ్య వైపు చూస్తూ ఎన్నడూ నువ్వు పడిపోకుండా నీ జయ జీవితంలో ముందుకు వెళ్ళగలని కోరుకుంటూ, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం గట్టిగా పట్టుకోవాలని కోరుకుంటూ, దేవుడి చిత్తం మీద రానున్న దినాల్లో ఇంకా చాలా గట్టిగా ఏం పట్టుకోవాలో వాటిని ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. నమ్మిన వారు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మహిమల దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా, విలువైనవి చాలా ఉన్నాయి ప్రభా మా ఆత్మీయ జీవితంలో. అయ్యా, వాటిలో ఈ రోజున ప్రభా మీరు మా మధ్య ఉంచారు. అయ్యా, మరి ప్రభా విశ్వాసం గట్టిగా పట్టుకోవాలని, మా ఆత్మీయ జీవితంలో గమ్యం చేయనంత వరకు విశ్వాసం ప్రయాణం చేయాలని ప్రభా మీరు మాతో మాట్లాడారు. విన్న ప్రతి మాటని బట్టి ప్రభా నీ ప్రజలు జీవించండి, ఆశ్రయించండి. నీ ప్రజల ప్రతి అవసరాలు మీ నామములో తీర్చండి. ఎక్కడ విశ్వాసాలు బలహీనించకుండా, అల్ప విశ్వాసాలు రాకుండా ప్రతి ఒక్కరిలో ప్రభా విశ్వాసం పురుగొల్పమని మహిమ ఘనత ప్రభువులు మీకు చెల్లిస్తూ మా కొరకు అతి త్వరలో రానయున్న యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దీవించి ఆస్తులు